అస్సలం అలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా టైం అయితే ఆ టైంలో 5:30 అయిందండి. ఇక్కడ చూసారా ఎంత వెలుతురుందో 5:30కి అయితే. ఇంకా నేనైతే నమాజ్ చదువుకుందామనేసి లేచాను. ఇక్కడ లియో చూడండి మంచిగా ఆడుకుంటా ఉంది. ఇంకా చైర్ అందుకనే అండి ఇక్కడ పెట్టేది మేము. ఇక్కడ లేచి ఇలాగా అయితే ఆడుకుంటా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను వజూ చేసుకొనొచ్చి ఇంకా నమాజ్ అయితే చదువుకున్నాను. ఆ తర్వాతయితే ఇంకా ఇక్కడైతే యాసినే షరీఫ్ అయితే చదువుతూ ఉన్నాను. ఇంకా యాసినే షరీఫ్ తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఖురాన్ అయితే స్టార్ట్ చేశాను నేను చదివేది. ఇంకా కొంచెం టైం ఉంది కదా అనేసి ఇంకా ఖురాన్ చేతిలో తీసుకుంటే ఇంకా అంత తొందరగా అయితే ఎత్తి పెట్టాలి అనిపించదు. అందుకనే మళ్ళీ కొంచెం ఖురాన్ అయితే చదివాను. ఇంకా ఇక్కడ డ్రెసెస్ అయితే నైట్ అయితే కట్ చేశానండి. ఇవి అయితే ఇక్కడే పెట్టేశాను నేను. ఒక 7 డ్రెసెస్ అయితే కట్ చేశాను. ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేశాను. 7 డ్రెస్ మెటీరియల్స్ అయితే కట్ చేసి ఇక్కడే అన్నీ పెట్టేశాను. ఇవన్నీ అయితే తీసుకొని వెళ్ళి ఇంకా మిషన్ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే ఇంకా టీ అయితే పెట్టుకున్నాను నేను. కొంచెం టీ తాగుదాము అనేసి. ఇంకా మా ఆయన మా పిల్లోళ్ళందరూ అయితే లేచి ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు మార్నింగే అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లోళ్ళైతే క్రికెట్ ఆడేకి వెళ్ళారు. ఇంకా మా ఆయన అయితే వేరే పని మీద అయితే బయటకైతే వెళ్ళారు. ఇంకా టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టీ ముందనే ఇంకా వాటర్ అయితే 2 గ్లాస్ వాటర్ అయితే తాగేసాను. ఆ తర్వాత అయితే ఇంకా టీ అయితే తాగాను. నెక్స్ట్ అయితే ఇంకా కింద షాప్‌లో వెళ్ళి ఇంకా దారాలు కూడా అయితే తెచ్చుకున్నాను నేను. ఇంకా ఇప్పుడు కట్ చేసిన డ్రెసెస్‌కి దారాలు లేవనేసి. ఇక్కడైతే నేను ఇంకా చాలా టైం ఉంది టిఫిన్ రెడీ చేసేకి అనేసి ఒక డ్రెస్ అయితే కుట్టేసానండి. ఇంకా మార్నింగ్ టైంలో అయితే స్టిచ్చింగ్ వర్క్ చాలా బాగా జరుగుతుందండి. ఇంకా పీస్‌ఫుల్‌గా మంచిగా అయితే కుట్టుకోవచ్చు. ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేసి పెట్టేసి ఇక్కడైతే ఇంకా టిఫిన్‌కి నేను ఆల్రెడీ బియ్యం అవి అన్నీ కడిగి పెట్టి ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పొంగల్ చేశాను. అలాగే పల్లీల చట్నీ చేశాను. ఇక్కడైతే చూడండి నేను పాలు ఎందుకు వేడి చేశానంటే ఇలాగ పొంగల్లో వేసేకండి. ఇంకా మొత్తం రెడీ అయిపోయాక పొంగల్ అయితే ఇంకా ఆ టైంలో వేడి వేడిగా ఇలాగ పాలైతే వేస్తాను. అలాగే కొంచెం నెయ్యి వేసి కలిపేస్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పొంగల్ అయితే. ఇంకా నేను ఇంతకుముందు చాలా రోజులు అయిపోయింది. ఓల్డ్ వీడియోస్లో అయితే చూపించాను మీకు ఇలాగ పొంగల్ చేసేది. ఇక్కడైతే మ్యాంగోస్ కట్ చేస్తానని చెప్పాడు ఫర్హాన్ అయితే. ఇంకా నేనే వద్దని చెప్పేసాను. ఇంకా టిఫిన్ అయితే కొంచెం హెవీ టిఫిన్ లాగా అయిపోతుంది. ఇదే వద్దని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేసి ఇంకా 3, 4 డేస్ అయితూ ఉంది. ఇంకా మంచిగా ఎండపడి ఇంకా వాషింగ్ మిషన్‌కి అయితే బట్టలన్నీ అయితే వేసేసాను నేను. ఇంకా ఎండ కూడా మంచిగా పడుతూ ఉంది. ఇలాగ అన్నీ అయితే ఆరబెట్టేసాను. ఇంకా మార్నింగ్ నుంచి లేచినా కొంచెంసేపు అయితే ఖాళీగా కూర్చునేకి ఉండదు లేడీస్‌కైతే. ఒకటి తర్వాత ఒకటి ఇలాగే పనులు ఉంటాయి. ఇక్కడైతే చూడండి ఇంకా ఇక్కడ రాగానే ఇంకా నేనైతే బగారా రైస్ చేసేసాను మధ్యాహ్నం లంచ్కి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ వేడి వేడిగా అయితే దాల్చా చేసేసాను. చిక్కగా ఉంది మంచిగా. ఇంకా మంచిగా ఉడికింది కాబట్టి ప్లేట్ అంతా ఇలాగ అయిపోయింది కర్రీ చేసే టైంలో. నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ కబాబ్ అయితే చేయాలి. ఇది మసాలా అంతా కలిపి పెట్టేసాను నేను. ఇది ఎప్పుడు ఫ్రై చేస్తానంటే ఇంకా లంచ్ టైంకి అయితే 1.5 అవర్ అయితే ఉందండి. ఇంకా నేను అప్పటి వరకు ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. అప్పటి వరకు అయితే ఇది మంచిగా అయితే ఇంకా నానుతుంది చికెన్ అయితే. ఇక్కడైతే చూడండి ఇంకా వంట అయితే అయిపోయాక ఇక్కడ వచ్చి ఈ టాప్ అయితే కుట్టేసాను. స్టోన్ వర్క్ది కాబట్టి చాలా కొంచెం టైం పట్టింది ఇది కూడా స్టిచ్ చేసేకి. ఇంకా ఇక్కడైతే చూడండి దీనికి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను నేను. లైవ్స్ అయితే వేసాను. అలాగే ఇంకా దీనిపైనకి ఈ ప్యాంట్ అయితే కుట్టేశాను. ఇది అయితే అయిపోయింది. ఇంకా దీని తర్వాత అయితే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాలి. ఇది కట్ చేశాను. అలాగే ఇది కూడా ఒక డ్రెస్ మెటీరియల్ కట్ చేసి పెట్టాను. ఇది స్టిచ్ చేయాలి. ఇంకా లంచ్ తర్వాత అయితే ఇవి మధ్యాహ్నం నుంచి అయితే ఇప్పుడు కుడతాను. ఇంకా ఓకే ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై చేసేద్దాం. ఇంకా చికెన్ ఫ్రై అయితే ఒక ట్రిప్ అయితే ఫ్రై చేసేసాను. మళ్ళీ సెకండ్ టైం అయితే కడాయిలో వేసాను చికెన్ అయితే ఫ్రై అయ్యేకి. ఇంకా ఇది చికెన్ ఫ్రై అయ్యే వరకు అయితే ఇక్కడ చూడండి ఇంకా అప్పుడే ఉతికిన బట్టలన్నీ అయితే కొన్ని ఆరినాయండి. అవి తీసుకొని వచ్చి ఫోల్డింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా నైట్ టైంలో చేద్దామంటే ఇంకా డే మొత్తం ఈ పని చేసుకొని కొంచెం లేజీ అయిపోతాము. ఇంకా ఎలాగో ఇంకా కొన్ని ఆరినవి అన్నీ అయితే తీసుకొని వచ్చాడు రయాను. ఇంకా నేను ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఎలాగో ఇంకా చికెన్ ఫ్రై అయ్యే వరకు ఈ పని అయితే అయిపోయింది.
ఇంకా లంచ్ టైం అయితే అయిందండి. ఇంకా మా ఆయన ఇంకా పిల్లోళ్ళు అయితే తింటూ ఉన్నారు. ఇంకా నేనైతే తినేకు ఇంకా కొంచెం పని అయితే ఉంది ఇంట్లో. ఆ పని చూసుకొని మళ్ళీ తింటాను నేను అనేసి ఇంకా వీళ్ళ ముగ్గురికైతే చేశాను. వీళ్ళైతే మంచిగా అయితే లంచ్ చేసేసారు. అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఇప్పుడే అయితే లంచ్ అయిపోయింది నాది. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే అప్పుడే తినేశారు కాబట్టి ఇంకా నేను కొన్ని పనులు ఉంటే అవి చూసుకొని ఇప్పుడైతే అన్నం తిన్నాను. ఇంకా కొంచెంసేపు అయితే కూర్చున్నాను రిలాక్స్గా అయితే టీవీ చూసుకుంటూ కూర్చోన్నాను. ఇంకా అలాగే ఇంకా వర్క్ అయితే చాలా ఉంది చేయాలి. ఇంకా పండగ అయితే చాలా దగ్గర వచ్చేస్తుంది. ఈ 1 వీక్ అయితే టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ అయితే స్టిచ్చింగ్ వర్కే చేయాలి అనుకుంటున్నాను నేనైతే. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు ఫోన్ కూడా అయితే చేశారండి. ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి కుడతారా అనేసి. ఇంకా నేనైతే ఇంకా పండగకి ఇప్పుడు నాకు ఉండేటివే చాలా ఉన్నాయని ఇంకా నాకైతే కాదని చెప్పేశాను నేను. ఇంకా ఎక్కువ అయితే పని అవుతుంది అనేది. అలాగే ఈద్ అంటే ఇంట్లో చాలా పనులు అయితే ఉంటాయి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, ఇంకా సరుకులన్నీ తెప్పించడం, మసాలాలన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ పనులు చూసుకుంటూ నేను ఉండే డ్రెస్సెస్ అన్నీ అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇస్తే కనుక నాకైతే ఈ పనులు అయితే కావండి. ఇంకా నాకు ఎక్కువ అయితే స్టిచ్చింగ్ మీదనే వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది మళ్ళీ. అందుకనే నేను ఇస్తా ఉంటే కూడా వద్దని చెప్పేస్తూ ఉన్నాను. ఇంకా కావాలంటే పండగ అయిపోయిన తర్వాత ఏమన్నా ఉంటే ఇయ్యండి, అప్పుడు అయితే స్టిచ్ చేస్తాను అని చెప్పాను. కానీ కొందరు అట్లే ఇచ్చారు. ఇంకా పండగ అయిపోయినాకనే కుట్టండి మాకైతే పెళ్ళిళ్ళకి అనేసి. ఇంకా పండగ అయిపోయిన తర్వాత కూడా చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంది నాకు. ఇంకా ఇది అండి. ఇంకా నెక్స్ట్ అయితే తర్వాత ఇంకా మీతో కొంచెంసేపు అయితే మాట్లాడాను కదా అప్పుడే. ఇంకా దాని తర్వాత ఇంకా నేనైతే ఈ వర్క్ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా దీనిపైకి ఈ ప్యాంట్ అండి, మెటీరియల్ డ్రెస్ స్టోన్ది. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కుడుతూ ఉన్నాను నేను. ఇంకా ఇక్కడ పుట్లీ బటన్స్ అయితే పెట్టాను. అలాగే ఇప్పుడు ఇది హ్యాండ్స్కి అయితే ఇలాగా డోరీస్ అయితే పెట్టమన్నారు వాళ్ళు. ఇంకా డోరీస్ అయితే పెడుతున్నాను ప్లెయిన్ హ్యాండ్స్కి. ఇంకా ఇలాగా డోరీస్ అయితే పెట్టాను. ఇంకా మొత్తం అయితే ఇప్పుడు స్టిచ్ చేయాలి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. మొత్తం అయిపోయాక చూపిస్తాను మీకు. ఇక్కడైతే చూడండి ఇంకా డ్రెస్ అయితే ఇలాగ రెడీ చేసేసాను నైట్ అయితే. ఇంకా నైట్ అయితే వీడియో తీసే కాలేదండి, అంత ఓపిక లేక. ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇంకా చున్నీ కూడా అయితే తీసాను చూడండి. ఒకవైపు అయితే పెద్ద బార్డర్ అయితే వచ్చింది చున్నీకి. అలాగే ఫ్రిల్స్ అండి. ఇంకా ఈ శారీ అనేది ఇంకా సాఫ్ట్గా అయితే లేదండి, చాలా కొంచెం స్టిఫ్నెస్గా ఉంది క్లాత్ అయితే. ఇంకా ఐరన్ చేసి నేను ఈ ఫ్రిల్స్ అన్నీ అయితే ఇలాగా సెట్ చేసుకున్నాను. ఇంకా వీడియో అయితే ఇంతే అండి. ఇంకా వీడియో అయితే పెట్టేకి చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. ఇంకా అప్పటి వరకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. ఓకే, బాయ్.